Hi hello guys, welcome back to brand new Minecraft సిరీస్. మీరు సపోర్ట్ చేస్తే వచ్చింది సిరీస్ లేకపోతే రాదు. అదే చూపిస్తాను. వన్ చెస్ట్ మీరు సపోర్ట్ చేయండి, నేను వీడియోలు పెడతాను. హార్డ్ కోర్ అయిపోయింది, 1 బ్లాక్ అయిపోయింది, 1 చెస్ట్ అయిపోద్ది. అంటే స్టార్ట్ చేయడం హార్డ్ కోర్ అయితే అయిపోయింది, 1 బ్లాక్ అవలా 1 చెస్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు సపోర్ట్ చేయండి, నేను రకరకాల మోడల్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతేకాండి OTAMC ఒక మోడ్ క్రియేటర్ ఆయన దగ్గర నుంచి తెచ్చా. చెస్ట్ మ్యాప్, క్రియేట్ మ్యాప్ ఇంకోండి. ఎప్పుడో జస్ట్ ఇందుకు ఓపెన్ చేసా, నేనేం చూడలేదు దాంట్లో. రీడ్ జస్ట్ 20 minutes 20 minutesకి పడిద్దా షిట్. ఇదిగోండి ఆయన యూట్యూబర్, నొక్కండి. ఆయన హిందీ అనుకుంటా. ఓకే వద్దులే, పాడే వద్దులే. 1 చెస్ట్ ఏమొచ్చింది? అప్పుడే గ్రాస్ బ్లాక్. షీపులు కూడా నాకు కావాల్సిన వస్తున్నాయి. 2 స్టాక్లు, స్టాక్ అండ్ ఆఫ్. ఫస్ట్ వడ్డు చేసుకో, అంతా వద్దు, కొంచెం ఉంచుకుని పుల్లలు చేసుకో. పికాక్స్ ఎందుకు, యాక్స్ చెల్లే చేద్దాం. పికాక్స్ ఇప్పుడు స్లాబ్స్ తయారు. అల్టిమేట్ అప్డేట్ గైస్ ఇది. అప్గ్రేడ్ మామూలుగా చేయంగా పడతాం కింద. కీప్ ఇన్వెంటరీ ఆన్ చేసుకోమంటారా చెప్పండి. కింద ఆల్రెడీ ఒకటి ఉంది, ఎందుకురా? ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ కొట్టుకుందాం గైస్. లోయర్ స్లాబే కాబట్టి మాప్స్ కూడా ఏమీ రావు, చెస్ట్ కూడా మనకి క్లారిటీ కనపడతా ఉంటుంది. 1 రోజులేదు, తర్వాత ఒక లావా బకెట్, ఒక ఐరన్ అలా వస్తే వాటర్ అలవలు వచ్చినాయి కాబట్టి కాబుల్ స్టోన్ జనరేటర్ ప్రస్తుతానికి మనం ఉండటానికి కొంచెం ప్లేస్ కట్టుకుందాం చాలు. ప్రస్తుతానికి చాలు. ఇంకేం చేద్దాం, ఒక మోడ్ వేద్దాం అనుకుంటున్నా గైస్. ఫర్నిచర్ మోడ్ అంటే ఒక ఇల్లు కట్టుకుని దాంట్లో ఫర్నిచర్లు పెట్టుకోవచ్చు. అన్నీ ఒకసారి వేస్తా, వర్క్ అయిద్దాం చూస్తా అండి. ఇప్పుడైతే సపోర్ట్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఏదో ఒక మోడ్ వేసి ఖాళీ కూర్చుంటాం కదా, కృష్ణ నుంచి లూట్ వచ్చింది. ఏం చేస్తాం? మీకు మల్టీప్లేయర్ కావాలంటే చెప్పండి. మల్టీప్లేయర్ ఒక ఎపిసోడ్ పెట్టినట్టున్నా, మా వాడికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకా అట్లా మా వాడికి ఏదో ఒకటి చేసి ఇంకో ఫోన్ కనిపెట్టి ఇంకో ఫోన్ ఏదోలాగా సెట్ చేసి ఆడికి రప్పిస్తా. కొంచెం ఎందుకు తీసుకుంటున్నానంటే షీప్స్ ఎలా కూడా వచ్చినాయి, వాటికి ఒక ప్లేస్ కట్టేస్తే అయిపోద్ది. ఇంకా ఇబ్బంది పడ్డాం. నాకు ఓసిడి ఎక్కువ అంటే ఒక్కొక్క బ్లాక్లో నాకు తెలిసి పడిపోద్దని. క్రాఫ్టింగ్ టేబుల్ సర్లే ఇంకొంచెం ఇలా వేసుకుని
అదే కింద ఇంకో బ్లాక్ పడినట్టుందా? పడలేదా? పడినట్టు వచ్చిందేంటి? వెనక్కి రా. లేకపోతే వన్ చెస్ట్ గోస్ట్ అయినా మనం రూట్ తీసుకుంటున్నప్పుడు గోస్ట్ వచ్చింది, వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది. చాలు నుంచి ఒక 5 బ్లాక్స్ 3 ఎంతనా 1 2 3 4 5 ఇది తక్కువ చోటు చాలా అనిపిస్తుంది. ఇంకొంచెం పెంచుదాం అండి. మీరు దీన్ని 1 బ్లాక్ కన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తే ఎక్కువ ఎపిసోడ్ దిగే వస్తాయి. మళ్ళీ మేఘం చాలుగా గాయస్. ఇప్పుడు బ్లాక్ పెట్టరా, పెట్టు 2 అన్నీ 1 2 3 4 5 6 1 బ్లాక్లో కడతాం కదా గైస్. అలానే అప్పుడు సర్కిల్ వస్తుంది, మనకు కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది. నేను ఒకటి ఉంచుకుంటా లాస్ట్లో. చాలుగా గాయస్, చాలుగా వెళ్ళే ఇంకో బ్లాక్ ఇలానే పెడదాం. అయిపోతాయేమో అనిపిస్తుంది ఒక బ్లాక్ కూడా ఉండకుండా. నేను మళ్ళీ ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్కి నేను నార్మల్ డెట్ వచ్చినప్పుడు చూసుకుంటా. అలా అయితే కావాలి. అరే ఇక్కడ కాదురా, పికప్. అందుకే గాయస్ నేనేం కట్టేప్పుడు మీతో మాట్లాడితే ఏదో కట్టేస్తా పోద్ది. ఇప్పుడు కూడా కొంచెంసేపు అంటే పోయేది. అండ్ గైస్ పడదు చాలుగా. ఇటు ఎక్కువైనా బాగోలేదు. 1 2 3 1 2 3 అయిపోయినాయి బ్లాక్ నా దగ్గర. అదే ఇక్కడ బ్లాక్ ఉంటుందిరా. గాయస్ చీటింగ్ ఇది, నాకు తెలియకుండా ఇక్కడ ఏదేదో అయిపోయింది. సర్లే ఏదో ఒకటి పిచ్చ లైట్. ఫెన్సిల్ చేద్దాం. అయ్యా స్టిక్లు ఎక్కువ చేసానే. చాలు అమ్మా కొద్దిసేపు పోయినాయి అనుకున్నా. మళ్ళీ మేఘం అది ఇది తప్పుగా వచ్చింది. వెళ్ళే సరిపోలేదా? వెళ్ళే సరే ఇయ్యగా ఊరయ్యిరా అన్నీ చేసి
అది ఏం చేద్దాం, సరిపోతే ఓకే, సరిపోలేదంటే ఇంకా స్టార్టింగ్ ప్రాబ్లం అన్నట్టు. ఇంకా రే జాంబీలు స్టార్ట్ అవుతున్నాయిరా అసలుకి ఈ ఫుల్ బ్లాక్లు. అమ్మ కట్టగా సరిపోయినాయి. ఇప్పుడు రండి రావడ తీసుకుందాం. ఉత్తరే అన్న 20 minutes అవ్వలేదా? దిస్ జస్ట్ విల్ ఫిల్ అప్ ఆఫ్టర్ 20 minutes. ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదురే. ఇంకా నా రికార్డింగ్ 10 minutes పెట్టింది. అంటే రేపు పొద్దునకే అదే డే అని పెట్టచ్చు కదా. 20 minutes ఏంట్రా? సర్లే ఏం చేద్దాం. 12 స్లాబ్స్ తీసేస్తా. 1 2 3 4 5 6. ఇప్పుడు ఇటా లోపల పెట్టేద్దామా? షీప్స్, పిక్స్, కోళ్ళు వచ్చినాయి, కౌస్ కూడా వచ్చినాయి. అంటే స్టార్ట్స్ వచ్చినాయి అన్నమాట. స్టార్టర్స్ అయితే నేను కౌలు పెడతా. ఇంకా ఇవి కూడా వచ్చినాయి. లేకంట్రా ఏముందంటారా ఇక్కడికి వస్తా అంటున్నారు. గైస్ ఉన్న వుడ్తో ఇటు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని ఒక చెస్ట్ ఏమైనా పెట్టుకుందాం. వుడ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. సర్లే డే 2లో చూద్దాం. డే 2లో వుడ్ వస్తే బాగుండిద్ది. అండ్ ఇప్పుడు వాడేస్తున్నాం కాబట్టి. నేను రికార్డింగ్ ఆపలేదా? సరే, రికార్డింగ్ మార్నింగ్ చెస్ట్ రివ్యూలో అయినప్పుడు చూద్దాం. సగం మార్నింగ్ అయింది, ఇంకా చెస్ట్ యాజ్ రీఫుల్ ఏంటి? ఒక చెస్ట్ పోద్దా? ఐరన్ కూడా ఇచ్చేసాడు. చింగిడి చింగాకిడి డీజే అది అవసరంగా టూల్స్ చేసుకున్నాడు. అవసరంగా చెస్ట్ చేసుకున్నా గాయస్. ఎస్, ఈ లీవ్స్ సరిపోతాయి అనుకున్నా కానీ సరిపోలేదు గాయస్. తప్పదు గాయస్, ఏం చేయలేం. ఐరన్ అయితే బాగుందా? ఇచ్చాడు కదా. ఫర్నెస్ చూసుకున్న ఐరన్ స్మెల్ట్ చేసుకుందామంటే కోలీలాడు.
ఎలావే లోపలికి నేనే పెట్టాలండి సపరేట్గా. చాలా ఒకసారి పెట్టుకొని చూద్దాం. తీసుకొని కోలు కూడా వచ్చిందా? కోలు 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 కోలమ్మ కోలు కోలు. ఫస్ట్ బ్లాక్ మైండ్ నిండా బ్లాక్స్. ఇంకా పైకి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అని పైకి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. పనిలో పని ఇది కూడా అయిపోద్ది. అక్కడ ఒకటి అనిపిస్తుంది. అన్నీ ఇలా మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ షేర్ చేసుకోవాలి. చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టుకున్న ఆకులు తీసి ఆ పైలు అవి కట్టేయాలి. అది చూస్తుంటే నాకు చిరాకు పుడుతుంది. ఏంటి షీప్? ఓ షీప్ వచ్చిందా? ఏంటది షీప్ గ్లిచ్ అయిపోయి ఇంకో కలర్ పడుతుంది అనుకుంటున్నా. ఫర్నేస్ కాబుల్ స్టోన్ కాదు కదా, స్టోన్ కదా. 1 2 3 4 5 6 7 8 అట్లే సౌండ్ డ్యూరబిలిటీ అయిపోయింది. పడట్లేదు కింద. ఏంటి నువ్వు ఇప్పుడు వీటి నుంచి కాబుల్ స్టోన్ తీయాలి. ఏంటి అక్కడ ఇంకా ఉన్నాయి? ఇంకా 3. మై గాడ్, వావ్. ఆగా నీకు. అరే నా కాపాడరా. అరే మామూలుగా స్టోన్ కొడితే కాబుల్ స్టోన్ కావాలి కానీ అయ్యేలా వస్తాయిరా. సావు చచ్చిపోతానే ఉంటావు. నాకు వద్దు. అయితే నేను దాని మీద ఉన్నా కూడా ఎలా కొడుతున్నారా? అదే చెప్తున్నా కదా మీకోసం ఒకటి కడతా. మిమ్మల్ని చెక్కుతా చూడు. లైట్లో చెక్కను. స్పెషల్గా మీకే ఒకటి కడతారా? మరి ఇంక మేము ఎలారా కాలుష్యం చేసుకునేది? నా ఐరన్లు ఇవన్నీ కూడా పోయినాయి. నాకు ఐరన్ టూల్స్ వచ్చినాయి.
అవి కూడా దొబ్బినాయి. స్టోన్ అంతా ఉన్న దగ్గర ఉంది. ఇప్పుడు కాల్ స్టోన్ ఎలా మరి? ఆ కాల్ స్టోన్ ఎలా వచ్చిందిరా? నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడు. షీట్లు వచ్చినాయి, బెడ్ ఏం చేసుకుందామా? కాదు ఇక్కడ ఇందాక అన్నీ చూపించినాయి కదరా, బ్లాక్ అని అయ్యని ఇయ్యని. నేను రెండే ఉంటున్నాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఓపిక లేదు. ఫస్ట్ ఎపిసోడ్లో ఆ డెత్ ఏంట్రా, కీవెన్ ఏంటి ఆన్ చేసేసుకోవాలి. ఏలో అవి ఉంటే ఐరన్ టూల్ ఐరన్ చేసుకొని ఒకసారి వచ్చేవాడిని. నాకేం మాట్లాడాలనిపించలేదు. ఇందాకేమో ఉడ్డు తప్ప ఒకటే ఉడ్డు రాలా. వెళ్ళండి గైస్, మళ్ళీ మార్నింగ్ అయింది ఆకలితో. మా మార్నింగ్ అయింది గైస్. డైమండ్ అంటున్నా, ఏ బ్లాక్లు రా బావి. ఎంత వచ్చింది, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు కట్టేస్తా, సగం పని పోద్ది. ఇంతసేపు నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు, నేను ఇప్పుడు చూపిస్తా. షాక్ అవుతారు. షాక్ అయ్యారా? నిజంగా షాక్ అవుతారు. అండ్ ఇది కట్టేసి, అరే ఈ మధ్యలో చెప్తే నాకు వీక్ అంటే డేస్ చూసుకోండి. 2 రోజులే కదా ఇన్ని, 2 చెస్ట్లోకి ఓపెన్ చేసా అంటే డే కంప్లీటింగ్లో 2 చెస్ట్లు ఓపెన్ చేసా. మళ్ళీ నువ్వు ఇంకా చెస్ట్లో ఓపెన్ చేసావు, అందుకే నీకు అది వచ్చింది అంటావు. చూడండి ఒకసారి చెస్ట్లో ఏమున్నాయో. ఇంకా కనిపెట్టలేకపోయారా? సరే నన్ను రివీల్ చేస్తున్నా అండి. కనబడినాయా? ఎలా వచ్చినాయి చెప్తా, మీరు కంగారు పడకండి. ఎలా వచ్చినాయో నేను చెప్తా. ఇంకోటి క్రియేట్,
ఏంటి సీక్రెట్ హండ్రెడ్ అంటావా? కాబుల్ స్టోన్ చైన్ రైడర్ సీజా ఇక్కడ కూర్చుని చిక్ 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 అంటూ కొట్టుకుంటామే. స్పామ్ గైస్, స్పామ్. అసలు కథలు ఏడా కూర్చుంటా. బకెట్ ఆఫ్ డెత్పోలా ఇలా బయటకు వస్తా, ఇలా ఎక్కేస్తా. ఇక్కడ ఇంక ఇదంతా కామిస్టోనే. దీన్ని చెప్తా ఫర్నెస్ చేసి గైస్ ఇంకా మొత్తం గ్రైండింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇది ఈరోజు ఎపిసోడ్. ఎలా కోరుకుంటున్నా బాగుందని. మీరు సపోర్ట్ చేస్తే ఈ సిరీస్ కూడా హిట్ చేద్దాం. ఇలాంటి హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ చేద్దాం. Shall good next one. Bye bye.